పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాము. ఈరోజు మేము జట్టు కూర్చాము. బండారి బసవన్న భక్తి యొక్క గొప్పతనం గురించి చూపించారు. నమస్కారం. మా సపర్యను స్వీకరించలేదు. నేను మీ సపర్యను స్వీకరించాలంటే ఈ విషయంలో నాకు తగినంత బంగారు జ్ఞానాలను కావాలి. సరే. మహారాజా బండారి బసవన్న కోశాగారంలోని ధనాన్ని దొంగలించారు. వెంటనే బండారి బసవన్నని బంధించి ఇక్కడికి తీసుకురండి. బండారి బసవన్న, మా ధనాన్ని మాకు అప్పగించుకోవడంలో తప్పేమీ లేదు. ఇతరుల ధనాన్ని ఆశించాలని ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఇప్పుడు ఎట్లా దొంగలించావు? నిన్నెవరు ఏమని అనలేరనే కదా నువ్వు ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇంకా ఎక్కువ మాటలు వద్దు, కానీ మా ధనాన్ని మాకు ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపో. పరమశివుని పట్ల భక్తి కలిగిన అల్ప వృక్షం నా అంతగా ఉండగా, శంకరునిపై భక్తి గల బంగారు పర్వతం నా ఆధీనంలో ఉండగా, శంభునిపై భక్తి గల చింతామణి నా చెంతగా ఉండగా, పరమేశ్వరుడి పట్ల భక్తి గల కామధేను నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తుడు ఇతరుల పరధనాని కోసం ఆశిస్తాడా? సింహం ఎక్కడైనా గడ్డి వేస్తుందా? పాల సముద్రంలో క్షీరాబ్ది ఎక్కడైనా బురద మడుగులో నీరు తాగుతుందా? మామిడి పండ్లను తినేవాటి చిలుక ఎక్కడైనా బురుగు చెట్టు పండ్లను కనీసం కన్నెత్తైనా చూస్తుందా? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగేటువంటి చెకోర పక్షి ఎక్కడైనా అమావాస్య నాడు చీకటిని ఆస్వాదిస్తుందా? తామర పూల సుగంధంలో తిరిగేటువంటి తేనెటీగలు ఎక్కడైనా ఉమ్మెంత పూల వాసన కోసం పరుగులు తీస్తాయా? ఏనుగు పిల్ల ఎక్కడైనా పందిపాలు తాగుతుందా? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి? ఇతరుల పరదనం కోసం నేను ఆశించను. శివభక్తులు ఇళ్ళ సాంప్రదాయాలు నీకేం తెలుసు? నా మీద నమ్మకం లేకపోతే లెక్క చూ. ఎవరక్కడ? కోశాగారంలో నుండి పెట్టికలను తెప్పించండి. ధనాన్ని లెక్కించండి. మహారాజా, ముందస్తు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మహారాజా. బండారి బసవన్న, నిన్ను తప్పుగా అర్థం చేస్తున్నాను, నన్ను క్షమించు.